రూ. 30,000లో ఒక మంచి ఆల్ రౌండర్ మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. ప్రెజెంట్ మనకి రూ. 30,000లో చాలా మొబైల్స్ అనేవి ఉన్నాయి. అవి కూడా ప్రైస్ అనేది చాలా వరకు పెంచేసినారు. ప్రెజెంట్ ఈ రూ. 30,000లో ఉన్న ది బెస్ట్ 5G మొబైల్స్ గురించి చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు ఆఖరికి చూడండి. అంతేకాక కొత్తలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మొబైల్ వచ్చేసి వివో T4 Pro 5G. ఈ మొబైల్ వచ్చేసి ఒక ఆల్ రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. అది కూడా బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్‌కి వస్తుంది. ప్రెజెంట్ ఈ బడ్జెట్‌లో ఉన్న అన్ని మొబైల్ ప్రైస్ కూడా పెంచేసినారు. ఈ మొబైల్ మీద మాత్రం ప్రైస్ అనేది పెరగలేదు. అది కూడా ఇంకా మనకు డిస్కౌంట్‌లో వస్తుంది. ఇప్పుడు ఈ వివో T4 Pro సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.77 ఇంచెస్ 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే వస్తుంది. దాంతో పాటు 5000 నిట్స్ దాకా పీక్ బ్రైట్‌నెస్, హెచ్‌డీఆర్ 10+ కూడా సపోర్ట్ ఇస్తుంది. డిస్‌ప్లే మాత్రం చాలా బాగుంటుంది. ఇది క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే కాబట్టి మూవీస్ గానీ, వీడియోస్ వాచ్ చేయడానికి డిస్‌ప్లే మాత్రం లేటెస్ట్ అండ్ బెస్ట్ డిస్‌ప్లేనే చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే ఈ మొబైల్‌లో మెయిన్ స్పెషల్ కెమెరాస్ అని చెప్పొచ్చు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ IMX882 సెన్సార్ యూజ్ చేసినారు. విత్ ఓఎస్ కూడా సపోర్ట్ ఇస్తుంది. ఈ మెయిన్ కెమెరా నుంచి మంచి ఫోటోస్, వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి 50 ఎంపీ పెరిస్కోపిక్ సెన్సారు. ఇది కూడా ఓఎస్ సపోర్ట్ ఇస్తుంది. ఇది కూడా సేమ్ సెన్సరే సోనీ IMX882 సెన్సారు. ఈ పెరిస్కోపిక్ సెన్సార్ ఉండడం వల్ల మీరు ఏదైనా లాంగ్ డిస్టెన్స్‌లో జూమ్ చేసి మంచి ఫోటో తీయాలన్నా, దాంతోపాటు పోర్ట్రేట్ మోడ్‌లో ఫోటోస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తాయి. 2 కెమెరాస్ కూడా మనకు చాలా బాగుంటాయి. దాంతోపాటు 2 ఎంపీ బోకే కెమెరా ఉంటుంది. సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 ఎంపీ. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ వచ్చేసినారు. ఈ వివో T4 Proలో మెయిన్ స్పెషల్ వచ్చేసి కెమెరాస్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ 25,000 నుంచి 30,000 లోపల ఒక మంచి కెమెరా మొబైల్ కోసం చూసినట్లయితే ఇది మాత్రం వన్ అండ్ ఓన్లీ బెస్ట్ మొబైల్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసరు. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో మీడియం రేంజ్ గేమ్స్ కానీ, దాంతోపాటు జనరల్ యూజ్‌కి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో చూసిన బ్యాటరీ వచ్చేసి 6500 mAh బ్యాటరీ ప్లస్ 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దాంతోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. దాంతోపాటు IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్‌తో వస్తుంది. ఇది కంప్లీట్ వాటర్ రేటింగ్ అని చెప్పొచ్చు. IP69 రేటింగ్‌తో వస్తుంది. దీంట్లో డిస్‌ప్లే గానీ, కెమెరా, పర్ఫార్మెన్స్, బ్యాటరీ, IP69 రేటింగు ఓవరాల్ ఈ బడ్జెట్‌లో ఒక మంచి ఆల్ రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ బేస్ వేరియంట్ వచ్చేసి 8+128GB రూ. 27,500 ఉంది. దాంతోపాటు రూ. 3,000 కార్డ్ ఆఫర్ కూడా వస్తుంది. ఎస్‌బీఐ గానీ, HDFC గానీ, యాక్సిస్ ఈ 3 బ్యాంక్స్ సంబంధించిన డెబిట్ గానీ, క్రెడిట్ కార్డ్ గానీ వాడితే ఇన్‌స్టాంట్‌గా రూ. 3,000 డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మీకు విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే జస్ట్ రూ. 24,500 వస్తుంది. ఈ బడ్జెట్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫీచర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అది కూడా మనకు మంచి కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. ఏకంగా రూ. 3,000 డిస్కౌంటు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఐక్యూ నియో 10R. ఇది వచ్చేసి బెస్ట్ గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్‌లో కూడా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఐక్యూ నియో 10Rలో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 144 హెర్ట్జ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే వస్తుంది. దాంతోపాటు 4500 నిట్స్ దాకా పీక్ బ్రైట్‌నెస్. డిస్‌ప్లే మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్‌గా ఇది వచ్చేసి గేమింగ్ మొబైల్ కాబట్టి ఫ్లాట్ డిస్‌ప్లే చేసినారు. దీంట్లో మీరు మూవీ చూడాలన్నా, గేమ్స్ ఆడాలన్నా డిస్‌ప్లే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ IMX882 సెన్సారు విత్ ఓఎస్ కూడా సపోర్ట్ ఇస్తుంది. దాంతోపాటు 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, సెల్ఫీ కెమెరా 32 ఎంపీ ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ చేసినారు. మరి కెమెరాస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. కెమెరాస్ మాత్రం డీసెంట్‌గానే ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి ఈ మొబైల్‌లో ఇదే మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. స్నాప్‌డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసరు. ప్రెజెంట్ ఈ బడ్జెట్‌లో ఉన్న మంచి పవర్‌ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ హెవీ గేమింగ్ ఆడాలనుకుంటే ఇది మాత్రం వన్ అండ్ ఓన్లీ బెస్ట్ లూడీలు. దాంతోపాటు LPDDR5X ర్యామ్ వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ కూడా వస్తుంది. అది కూడా 256GB వేరియంట్‌లో. మీరు ఒకవేళ 128GB తీసుకుంటే UFS 3.1 స్టోరేజ్ కూడా వస్తుంది. ఇదొకటే గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఇది గేమింగ్ మొబైల్ కాబట్టి గేమ్‌కి సంబంధించిన అడిషనల్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. దీంట్లో మనకు వైబ్రేషన్ ఫీడ్‌బ్యాక్ గానీ, దాంతోపాటు మాస్టర్ మోడు ఓవరాల్ మనకు గేమింగ్ కావాల్సిన అన్ని ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఈ ఐక్యూ నియో 10Rలోన. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6400 mAh బ్యాటరీ ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగానే ఇచ్చినారు. దాంతోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కానీ IP65 రేటింగ్‌తో వస్తుంది. ఓవరాల్ ఈ మొబైల్‌లో కూడా మంచి ఫీచర్స్ వచ్చేసినారు. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రెజెంట్ బేస్ వేరియంట్ వచ్చేసి 8+128GB వచ్చేసి రూ. 27,000 వస్తుంది. ఈ బడ్జెట్‌లో ఒక మంచి పవర్‌ఫుల్ మొబైల్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ హెవీ గేమింగ్ ఆడాలనుకుంటే ఈ మొబైల్ మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో BGMIలో
120 ఎఫ్పిఎస్ గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇవే ప్రెజెంట్ ఈ 30,000 రూపాయల్లో ఉన్న టాప్ 2 బెస్ట్ మొబైల్స్. మీరు ఒకవేళ మంచి ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే వివో T5 ప్రో తీసుకోండి. లేదు మీకు బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే ఐక్యూనియో 10R తీసుకోండి. ఇవి రెండు కూడా ప్రెజెంట్ ఈ 30,000 రూపాయల్లో ది బెస్ట్ 5G మొబైల్స్ అని చెప్పొచ్చు. ఇంతకేసి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.